వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో పోలీసుల హై అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని మావోయిస్టు ప్రవాహిత ప్రాంతాలలో పోలీసులు మరింత నిఘాను పెంచారు. కోటపల్లి మండలంలోని రపనపల్లి గ్రామం వద్ద గల తెలంగాణ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. రానున్న ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా వాహన తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహన తనిఖీలలో అనుమానాస్పదంగా అనిపించిన వ్యక్తుల వివరాలు సేకరించి అనంతరం తెలంగాణలోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలోని గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. क्या करते हैं? कॉन्ट्रैक्टर गवर्नमेंट काम करता है नहीं सर, गवर्नमेंट कॉन्ट्रैक्टर क्या पीडब्ल्यूडी जिला परिषद काम करता है. ఈరోజు డీసీపీ గారు మంచిర్యాల ఆదేశానుసారం, అదేవిధంగా సిపి గారు రామగుండం ఆదేశానుసారం రాపన్పల్లి బ్రిడ్జి వద్ద వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఇందులో ఈ 15 ఆగస్టు పురస్కరించుకొని ఎలాంటి అసాంఘిక శక్తులు లోపలికి రాకుండా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఇంకా చెన్నూరులో ఒక 4 చోట్ల, తర్వాత జైపూర్లో 2 చోట్ల, శ్రీరాంపూర్లో ఒక 3 చోట్ల ఈ వెహికల్ చెకింగ్ తనిఖీలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. ఏదన్నా ఇన్ఫర్మేషన్ జనాలు ఇవ్వాల్సింది. మంచిర్యాల జిల్లా మందమరి టోల్ ప్లాజా సమీపంలో మందమరి సర్కిల్ పరిధిలోని డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ రోడ్డుపై బాధ్యతగా వాహనాలు నడపాలని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు సంఖ్యను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. మా నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్ ఫస్ట్ అయింది. ఇట్లాంటి ఎన్నో జరిగినాయి, అయినా కూడా యాక్సిడెంట్లు ఆగడం లేదు, కంట్రోల్ కావడం లేదు. దీనికి కారణం ఏంటి అంటే మనము అవేర్నెస్, ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్ మనం ఎప్పుడైతే మీటింగ్లు పెట్టుకుంటున్నామో అప్పుడు వింటున్నాము. దాంట్లో బస్ కండక్టర్ కంటే డ్రైవర్ జీతం ఎక్కువ తెలుసా? బస్ కండక్టర్ కంటే డ్రైవర్ జీతం ఎక్కువ తెలుసా? కాబట్టి నేను స్కిల్ వర్క్ అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ స్కిల్స్ బాగా నేర్చుకోండి. కొత్త పిల్లలు లైసెన్స్ చేయడం ఉంటారు కొంతమంది, కానీ ఇప్పుడు చేయలేమంటే మరి ఏమైనా అంటాడో సరే, కానీ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. లేకపోతే మా ఆఫీసర్ని సంప్రదించండి, మేము హెల్ప్ చేస్తాము. అదే పెద్ద ఇబ్బంది కాదు, లైసెన్స్ తీసుకోండి దయచేసి. సో ఫస్ట్ మనం తొందరగా ఫినిష్ చేస్తాం. అన్ని సబ్జెక్టులు అన్ని కవర్ చేస్తున్నాం మన ఆఫీసర్స్. ఏంటంటే ఫస్ట్ మన డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి బండికి ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్. ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే ఆ వ్యక్తి యొక్క పనిని బట్టి, అతను తీసుకున్నటువంటి జీతాన్ని బట్టి, అతని యొక్క హోదాను బట్టి ఇన్సూరెన్స్ 10 లక్షల, 20 లక్షల, 30 లక్షల, 5 లక్షల ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. డ్రైవర్కి ఎలాంటి ఇబ్బంది ఇన్సూరెన్స్ లో లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మోస్ట్ ఇంపార్టెంట్. దయచేసి అన్ని దగ్గర పెట్టుకోండి. ఒక జిరాక్స్ సెట్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది సంవత్సరానికి? వెహికల్ బట్టి ఉంటుంది. కొత్త వెహికల్ అయితే ఫస్ట్ 1 year దాంట్లో ఇన్సూరెన్స్ ఇస్తుంది. సెకండ్ టైం 1500 ఏమో ఉంటుంది. 2000 ఉండొచ్చు. మరి ఇప్పుడు నువ్వు 2 లక్షలు పెట్టి ఆటో కొన్నప్పుడు 2000 పెట్టి ఇన్సూరెన్స్ ఇంకా ఓకే ఉంటుంది. కానీ రేపు ఏదైనా జరిగితే మరి నీ ఇల్లు పోతుంది.
ఒకవేళ నీకు నువ్వు మంచిగా నడిచినా ఏదో ఒక సమస్య వచ్చి నువ్వు నీ వెహికల్ టక్కరే కూడా తెచ్చుకోవాలి. అప్పుడు నువ్వు ఏం తెచ్చుకుంటావు? ఓకే, అది ఇది డాక్యుమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది యాక్సిడెంట్ ఎందుకు జరుగుతాయి, కారణాలు ఎందుకు జరుగుతాయి అంటే ఓవర్ స్పీడ్. కొన్ని ఒక అతను ఇట్లా మందరం నుంచి వస్తున్నాడు, నువ్వు మంచిగా నుంచి అనుకుంటా అది కారణాలు పడ్డాడు పోలేదు. ఏ వెహికల్ అడ్డం రాలేదు, మనిషి అడ్డం రాలేదు, జంతువు రాలేదు, స్పీడ్గా వచ్చిన రైల్స్ గుద్దుకున్నాడు పోతాడు. అప్పుడు అది ఎందుకు జరగవచ్చు? ఓవర్ బాగా స్పీడ్ కంట్రోల్ లేకపోవడము, నిద్ర మత్తు కావచ్చు. ఎక్కడో హైదరాబాద్లో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఆపకుండా ఇటు వస్తే నిద్ర సరిపోకపోతే అట్లా అయిపోతుంది. నిద్ర మత్తుకు కన్ను మూదులు అంటే విప్పుతుంది, లేదంటే జంతువులు వస్తే కావచ్చు, ఇట్లా ఏదో మూవ్మెంట్ కావచ్చు. సో యాక్సిడెంట్ ఇంజిన్ ఓవర్ స్పీడ్, డ్రంక్ డ్రైవ్, తాగినప్పుడు తాగితే మన బ్రెయిన్ పని చేయదు. మనం మామూలు ఉంటే మంచిగా మాట్లాడతాం, మంచిగా పని చేస్తాం, మంచిగా చదువుకుంటాము, అన్నీ మంచిగా చేస్తాం. ఎందుకంటే మన బ్రెయిన్ పని చేస్తుంది. తాగితే పని చేయండి. ఆడొక వెహికల్ అడ్డం వస్తే ఎదురు ఒకటి వస్తుంది, ఇటుపోతే వీడు చదువుతాడు, అటుపోతే అటు ఉంటుంది, లేకపోతే ఎదురు రన్ చేస్తాడు. చేంజ్ చేసేటప్పుడు కొంచెం ఓపెన్గా చేంజ్ చేయాలి, తొందర ఏం లేదు అదొకటి. అట్లాగే ఏ పశువులు కుక్కలు అవి అడ్డం వస్తుంది చూస్తాం, చౌరస్తాలు వస్తాయి, టీ జంక్షన్, వై జంక్షన్, ఆ జంక్షన్, ఈ జంక్షన్. మనం దసరా మందమారి హెచ్ఎంఎస్ కార్యాలయంలో మంగళవారం ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతీ రాజిరెడ్డి మాట్లాడుతూ ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ సోమవారం గోదావరిఖనిలో చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సింగరేణిలో 6 గ్యారెంటీల పేరిట కార్మికులకు టోపీ పెట్టిన ఐఎన్టీయూసీ ఇప్పుడు కళ్లల్లో మట్టి కొట్టే కళ్ళబొల్లి మాటలు చెబుతూ జనక్ ప్రసాద్ కవితను హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ విమర్శించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో జె శ్రీనివాస్, పార్వతీ రాజిరెడ్డి, ఎర్ర శ్రీనివాసరెడ్డి, థామస్, చొప్పరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. నిన్న జనక్ ప్రసాద్ ఐఎన్టీసీ అధ్యక్షుడు జనక్ ప్రసాద్ గారు మరి హెచ్ఎంఎస్ కవిత వాళ్ళిద్దరు కలిసి మరి సింగరేణి పరిరక్షణ కోసం పాటుపడుతుంటే మరి ఓర్వలేక వాళ్ళపై బురద జల్లే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది సరైన విధానం కాదు. మేము హెచ్ఎంఎస్ మరి సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం, మన హక్కుల సాధన కోసం ఎవరినైనా కలిసే హక్కు మాకుంది. మేము ఎవరితోనైనా కలిసి పనిచేసేటువంటి బాధ్యత మాకుంది. కాబట్టి మీరు అవాకులు చవాకులు పెట్టడం సరైన విధానం కాదు. మీరు ఏం చేసిందో కార్మికులు చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఏదైనా పని చేస్తే మేము ఈ పని చేసినాం అని చెప్పుకోవాలి. 6 గ్యారెంటీలు అన్నారు, ఏ గ్యారెంటీ అనేది ఇచ్చిరా? ఒక్క గ్యారెంటీ కూడా కాలే. అయినా కూడా అది మీరు కార్మికులు మీకు పని చేసామని చెప్పుకోండి, అంతే తప్ప మిగతా యూనియన్ల మీద దుమ్మెత్తే కార్యక్రమం సరైన విధానం కాదు. అంతేకాకుండా మొన్నటి దాకా మెడికల్ మంచిగా జరిగి ఇప్పుడు 6 నెలల నుంచి మెడికల్ జరుగుతలేదు. మెడికల్ జరిగే విధంగా మీరు పాటుపడండి. మొన్న హైయర్ రిఫరెన్స్ లో 55 మంది వస్తే 55 మందికి హైయర్ రిఫరెన్స్ పోతే కేవలం 5 మంది చేశారు. అది ఎంతవరకు కరెక్ట్? జరిగే కార్మికులు జరిగే అన్యాయాల మీద మనం సొంతంగా పోరాటాలు చేయాలి, సాధించాలి తప్ప మిగతా యూనియన్ల మీద దుమ్మెత్తిపోయడం సరైన విధానం కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మెడికలే కాకుండా మరి నూతన గనులు ఎన్నో పట్టుకొస్తున్నారు. నూతన గనులు రావడం కాదు, ఉన్నాయన్నీ పోవడం జరుగుతుంది. కాబట్టి కొత్త గనులను తీసుకొచ్చే కార్యక్రమం తీసుకోండి. దానికి మీకు కూడా మద్దతు తెలిపేటువంటి పద్ధతి చేస్తాం. అంతేగాని మేము యాక్షన్లో పోతాం, అలాట్మెంట్ కాదని చెప్పడం కూడా సరైన విధానం కాదు. కనీసం లాభాల వాటను ప్రకటింపజేసేటువంటి కార్యక్రమం కూడా మీరు చేస్తలేరు. మరి 5,000 కోట్లన్నారు కార్మికులకు ఇచ్చేది. 5,000 కోట్లకు 35% లాభాల వాట ఇప్పించే దిశగా మీరు పోరాటం చేస్తే మిమ్మల్ని అభినందిస్తాం. అంతే తప్ప మిగతా యూనియన్ల మీద బురద జల్లే ప్రయత్నాలు నిలుచుకోవాలని ఈ సందర్భంగా తెలియదు. మంచిర్యాల జిల్లా మందమరి కనకదుర్గ వైన్స్ పక్కన ఉన్న సిట్టింగ్ షాపులో కుళ్ళిపోయిన చికెన్ రోస్ట్ చేసి విక్రయిస్తున్నారని కస్టమర్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు సిట్టింగ్ షాపులో తనిఖీ నిర్వహించారు. నిల్వ ఉంచిన చికెన్ స్వాధీనం చేసుకుని జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు దానికి కూడా మీరు ఇలాంటి ఇబ్బంది పెట్టలేదు. పోనీ ఇంతకుముందు ఉన్నాయి కదా, అలాంటి ఎట్లయినా తీస్తారా
అట్లా కూడా ఇప్పుడు మళ్ళీ మంచాలను కూడా అలా చెప్పండి. అట్లా కూడా పండుగ ఉంటుంది కదా బిర్యానీ ఎందుకంటే వీడియో కూడా ఏం గురించి నా దగ్గర ఇది వేస్ట్ ఫుడ్ పెట్టిండ్రు, ఖరాబ్ అయిన ఫుడ్ పెట్టిండ్రు. ఈ ఫుడ్ వల్ల ఏది సిట్టింగ్లా కనకదుర్గ వైన్స్ పక్కకు సిట్టింగు, ఇదే సిట్టింగ్లో తాగుతున్నాం మేము. ఇది మురుగు వాసన వస్తుంది, ప్లస్ కొన్ని పీసులు మాత్రం మంచుకుంటున్నాయి, కొన్ని పీసులు మంచుకుంటలేవు. ఆర్కేపీ సిహెచ్పిలో ఫిట్ సీక్రెట్ హరిరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేఎల్ మహేంద్ర 18వ వర్ధంతి సందర్భంగా ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ లింగయ్య హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్బర్ అలీ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక సంఘాల అధ్యక్షుడు, సింగరేణిలో లాభాల్లో వాటా తీసుకొచ్చిన మహనీయుడు, కార్మికులకు అనేక హక్కులు సాధించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ సమావేశంలో ఏఐటియుసి కమిటీ సభ్యులు శ్రీధర్ రావు, కృష్ణస్వామి, సి రాజుద్దీన్, నరేంద్ర, సీతారామరావు, శ్రీనివాస్, కోటేష్, గోవర్ధన్ రెడ్డి, కుంభం శ్రీనివాస్, వెంకన్న, గుజ్జు వెంకటస్వామి, శ్రీకాంత్, మల్లమ్మ, రవలి, భవానీ, వైష్ణవి, సిఎస్పి కార్మికులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులమాల जोहार के महेंद्र, जोहार जोहार. అందరూ పూలు వేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ పూలు వేయాలి. అందరు రాజు వేసుకుంటా పోండి. ఇంకేంటి కేఎల్ మహేంద్ర సార్ పేరు వినగానే మనకు గుర్తు రావాల్సింది లాభాల వాటా తీసుకొచ్చిన మహానుభావుడు. 5 లక్షల దాకా మనం తీసుకుంటాం. సందర్భంగా మన సిఎస్పీ అతిథి ఏఐటీసీ సెంట్రల్ సెక్రటరీ శ్రీ అక్బర్ సార్ గారిని వారి విశేషించి వారి మండలాన్ని ఇక్కడ అందరికి నమస్కారం. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కేఎల్ మహేంద్ర గారి 18వ వర్ధానికి జరుపుకుంటున్నాం. కేఎల్ మహేంద్ర గారు అనేసరికి గుర్తొచ్చేది ఏంటంటే మా పుచ్చపేట చెప్పినట్టుగా లాభాల వాటా సింగరేణిలో 10% లాభాల వాటా సాధిస్తే ఈరోజు అది 33% వరకు రావడం జరిగింది. కానీ కేఎల్ మహేంద్ర గారు
వారు ఈ తెలంగాణ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో తన పాత్ర వహిస్తూ తెలంగాణ విముక్తి పోరాటంలో కూడా ముఖ్య పాత్ర వహించిన ముఖ్య నాయకులు కేఎల్ మహేంద్ర గారు. ఆనాడే నైజాం పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణలో జరిగే అరాచకానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన నాయకుడు. ఆ రకంగానే ఆ హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలలో ఎంతో కష్టపడి కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి మరి ఆ చుట్టుపక్కల ఉన్న అప్పుడున్న ఆజంజాయి లాంటి మిల్లుల వరకు కూడా ఈ పోరాటాన్ని తీసుకెళ్లి సింగరేణిలో కూడా యూనియన్ స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించి ఈనాటి వరకు సింగరేణి కార్మికుల మనసులలో ఉన్నారంటే కేఎల్ మహేంద్ర గారే. ఏదైతే ఒక్కొక్క కార్మిక నాయకుడి వల్ల ఏదైతే ఒక హక్కు వచ్చిందో అదే రకంగా సింగరేణిలో లాభాల వాటాన్ని సాధించి చిరస్థాయిగా సింగరేణి కార్మికుల గుండెల్లో నిలిచిన మహనీయుడు మహేంద్ర గారు. మరి అటువంటి త్యాగాల చరిత్ర ఉండి ఈనాటి వరకు కూడా కార్మికులలో ఉన్నారంటే మరి వారి త్యాగాలు వృధా పోవు. ఏవైతే నాయకులు ఆ రోజు నుంచి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఈ కార్మికులు సాధించిన హక్కులు, కర్షకులకు, పేదలకు ఏవైతే హక్కులు సాధించడం జరిగిందో అందులో కూడా అనేక త్యాగాలుంది. లేకపోతే ఈరోజు మనం అనుభవించే ఒక్కొక్క హక్కు వెనుక వారి త్యాగాలు ఉండబట్టే ఈరోజు ఈ కార్మిక వర్గం మరి ఈ రకంగా హక్కులు సాధించుకుంటుంది. కానీ రానున్న రోజులలో ప్రస్తుతం ఉన్న బూర్జువా ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో మనం పోరాడి సాధించుకున్న ఒక్కొక్క హక్కును పీకేస్తుంది. దానికోసం మనం సమ్మెలు కూడా చేస్తున్నాం. ఆ కార్మిక హక్కులు, ఆ త్యాగాల ఫలితాలు ఇలాంటి నాయకుల వల్లే వచ్చాయి తప్ప ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల రాలేదు. ఏ సంఘం లేని రోజులలో కూడా ఎప్పుడో బ్రిటిష్ పాలనలో సాధించిన హక్కులు ఈ రోజు వీళ్ళు ఒక్కొక్కటిగా తీసేస్తున్నారు. ఇప్పుడు మనం సంఘటిత పోరాటం చేయకపోతే మొన్నమే అన్ని ఐక్య సంఘాలుగా దేశవ్యాప్త సమ్మెను ఇవ్వడం జరిగింది. మరి కార్మికులు సంఘటితంగా ఉంటుంది, ఏ హక్కైనా కాపాడబడుతుంది. కాబట్టి మరి ఆ వెలువలోనే పనిచేసిన నాయకులు, సంఘటిత పోరాటాల ద్వారా పనిచేసిన నాయకుడు మహేంద్ర గారు మరి ఈరోజు 18 సంవత్సరాల క్రితం చనిపోవడం, వారి వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. మరి అలాంటిదే ఈ సింగరేణిలో కార్మికులు అందరూ ఐక్యంగా ఉండి రానున్న రోజులలో మరి వారి ఆశయాలను, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.